ఈ మందా తుఫాను వలన రైతు చాలా కోల్పోయాడండి, చాలా ఇబ్బందులు పడుతున్నాము. అన్ని పొలాలు ఇదే సిచ్యువేషన్లో ఉన్నాయి సార్. కనీసం పెట్టిన పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదు. వారం రోజులు అటు ఇటుగా ఉంటే కొంచెం కాస్త ఒడిని పడిపోతాం అనుకునే టైంలో ఇలా జరగటం మాకు చాలా బాధగా ఉంది. మేము ఈ రకంగా పెట్టుబడి పెట్టాము, అసలు ఏం తినాలో తెలియట్లేదు. మా రైతు కష్టాలని ప్రభుత్వం గుర్తించి మాకు తగు సహాయం చేయాలని మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. మందా తుఫాను వల్ల ఎలాంటి నష్టం వచ్చింది మీరు? సార్, ఈ మందా తుఫాను చాలా విపరీతంగా మా ఏరియాలో మినుము చేనుల్ని బాగా నష్టపరిచేసింది సార్. మేము ఇదిగోని చూడండి సార్, ఈ ఏరియా అంతా అన్ని పొలాలు ఇదే సిచ్యువేషన్లో ఉన్నాయి సార్. ఈ మొలకలు ఇలా ఈ రకంగా వచ్చేసినాయండి. ఇది 3 రోజులు కాస్త నానుడు వర్షం పడేసరికి ప్రతిదీ చూశారు కదండి, ప్రతి గింజ కూడా మొలక వచ్చేసింది. వాస్తవంగా ఇది ఇంకొక వారం రోజుల్లో మనం దీన్ని కైలు చేసుకునే విధానం ఉండేది, కానీ ఆ పరిస్థితి ఇప్పుడు లేకుండా పోయింది. మనకి ఇది ఏ మాత్రం కూడా పనికిరాదండి. చూశారు కదా, ప్రతి కాయ డ్యామేజ్ అయిపోయింది. ఏ ఒక్క రూపాయి కూడా మేము వెనక్కి తీసుకునే అవకాశం ఈ మందా తుఫాను వలన మాకు ఇబ్బంది అయిపోయింది. మరి మేము పడుతున్న ఇబ్బంది దరిదాపు ఎకరానికి వచ్చి 30,000, 25,000 నుంచి 30,000 వరకు పెట్టుబడి పెట్టి మేము చాలా దీని మీద ఇదై ఉన్నాం సార్. కొంచెం మా రైతు కష్టాలని ప్రభుత్వం గుర్తించి మాకు తగు సహాయం చేయాలని మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ మేము ఒక రకం చెప్పాలంటే ఇది కూడా ఒక ప్రధానమైన పంట కింద మేము దీన్ని భావించి ఈ సీజన్లో మేము వేయటం జరుగుతుంది. ఇది ఏదో గాలికేసి అపరాలు కదా, చిన్న చూపు చూసే పరిస్థితి లేదు. ఈరోజు మందులు అన్నీ కూడా చాలా ఎక్కువ రేట్లో ఉన్నాయి. మాకు తెలియని పెట్టుబడి ఎక్కిపోతుంది. మేము ఏదైనా ఒక రూపాయి వస్తుందని ఆశతోటి మేము కష్టపడి చేసాం. మరి ఈ మందా తుఫాన్ వల్ల మరి చేతికొచ్చిన పంట నష్టపోయి మేము చెప్పుకోలేని వేదనలాగా ఉంది. ప్రభుత్వం 25,000 నుంచి 30,000 దాకా అయింది. పంట తీరును బట్టి వస్తూ ఉంటుంది. పురుగు మందులు కాస్త అదనం పట్టిన వాళ్ళు ఇంకా 2-3 వేలు ఇంకా అదనంగా అయ్యే పరిస్థితి ఉంది. మరి చాలామంది రైతులు మాలాగే ఇబ్బంది పడ్డారు. దరిదాపు మా ఊర్లో 180 ఎకరాలు వేశారు. మరి అందరి పరిస్థితి ఇదే విధంగా ఉంది. వారం రోజులు అటు ఇటుగా ఉంటే కొంచెం కాస్త ఒడిని పడిపోతాం అనుకునే టైంలో ఇలా జరగటం మాకు చాలా బాధగా ఉంది. ఇప్పుడు మేము 10 ఎకరాలు చిల్లర, ఇది మీరు చూస్తున్న తోట కనబడుతుంది కదండి, దరిదాపు 3 లక్షల చిల్లర మేము నష్టపోతున్నాం. మరి ప్రభుత్వం మా నష్టాన్ని కాస్త గుర్తించి మాకు తగు సహాయం చేయాలని మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. మినుముకి సంబంధించినటువంటి వ్యవసాయం అంతా కూడా పూర్తిగా నష్టం జరిగింది. సుమారు ఇత్తనం జల్లిని కానుంచి దుక్కులి కానుంచి కైలయ్యే వరకు కూడా 30,000 పెట్టుబడి అవుద్ది. ఈ రోజున రైతు అనేటువంటి వ్యక్తి పూర్తిగా ఈ తుఫాను వల్ల పూర్తిగా పంట నష్టం అవటమే కాకుండా పంట అంతా కూడా మొలకొచ్చేసేసింది. ఏమాత్రం కూడా చేతికి వచ్చే పరిస్థితి లేదు. కనీసం పెట్టిన పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదు. మేము రైతులందరం కూడా చాలా ఆందోళన పడుతూ ఉన్నాం. కాబట్టి ప్రభుత్వం వారు వెంటనే స్పందించి రైతులకి తుఫాను వల్ల జరిగినటువంటి ఈ యొక్క మినుపు నష్టాన్ని వెంటనే తగు సహాయాన్ని మరి అందించవలసిందిగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. ఏ పంటలు నష్టపోయింది ఈ వర్షానికి? ప్రధానంగా మినుము పంట అనేది బాగా నష్టపోయింది. ఆ తర్వాత వచ్చేసి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో వరి అయితే ఇప్పుడే కంకులు వచ్చి పొట్ట దశలో ఉంది కాబట్టి ఇంకా వరికి అయితే అంత ప్రాబ్లమ్స్ ఏం కనపట్లేదు. మినుము అపరాలు ఏదైతే వేరుశెనగ కానీ, తర్వాత వచ్చేసి మినుము కానీ, తర్వాత వచ్చేసి ఎక్కడైతే అలసంద కానీ ఇటువంటి పంటలు ఉన్నాయి, ఇవన్నీ కూడా పూర్తిగా కూడా నష్టమైపోయాయి. పంట కైలుకు వస్తున్న దశలో ఆశలన్నీ కూడా ఆవిరైపోయాయి. పూర్తిగా కూడా ఎక్కడ చూసినా కానీ పంట అంతా కూడా పాసిపోయటం, ఆ తర్వాత మొలక రావటం, ఆ తర్వాత ఎక్కడికక్కడే పంట చేతికొచ్చే పంట ఈ రీతిగా నష్టం అవటం రైతాంగంగా చాలా ఆందోళన పడుతూ ఉన్నాం. ఎంతో పెట్టుబడి పెట్టి పంట చివరికి కైలుకి వచ్చే దశలో ఇలా పూర్తి నష్టాన్ని కలిగించిన ఈ తుఫాను వల్ల చాలా ఆందోళన పడుతూ మళ్ళీ తిరిగి ఎలా ఈ భర్తీని మరి ఏ పంట ద్వారా చేసుకోవాలో తెలియట్లేదు. ఇంకా ముందు ఎన్ని తుఫాన్లు ఉన్నాయో కూడా తెలియట్లేదు. కాబట్టి ప్రభుత్వం వారు వెంటనే స్పందించి మరి నష్టపోయినటువంటి ఈ యొక్క మినుము కానీ అపరాలు కానీ ఎక్కడైతే నష్టపోయి తీవ్రంగా రైతులు ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరికీ కూడా న్యాయం చేయవలసిందిగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. ఇది మినుము చేను వచ్చి ఎకరానికి వచ్చి 30,000 రూపాయలు పెట్టుబడి అవుతుందండి. ఈ మందా తుఫాను వలన రైతు చాలా కోల్పోయాడండి, చాలా ఇబ్బందులు పడుతున్నాము. ఇది చూస్తే మినుము కూడా ఈ రకంగా మొలకొచ్చేసింది. మేము ఈ రకంగా పెట్టుబడి పెట్టాము, అసలు ఏం తినాలో తెలియట్లేదు. అసలు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి అయిపోయింది. ప్రభుత్వం వారు వెంటనే స్పందించి తగు చర్యలు తీసుకొని మాకు ఈ తుఫాను వలన పోయిన నష్టాన్ని కొంచెం భర్తీ చేస్తారని, అంటే అంతా భర్తీ చేస్తారని కాదు, కొంతలో కొంతన్నా చేస్తే కొద్దిగా రైతు అనేవాళ్ళు ఇబ్బంది పడకుండా ఉంటారు. కొద్దిగా చేసి పెట్టవలసిందిగా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం.